విద్య ద్వారానే దేనినైనా సాధించవచ్చని నిరూపించారు ఒక గ్రామానికి చెందిన ముగ్గురు మేధావులు. ఒకరు సివిల్ ఇంజనీర్గా పూర్తి చేసి జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ రైల్వే వంతెన పూర్తి చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న మహిళ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగొండ్లపాడు గ్రామానికి చెందిన గాలి మాధవీలత. అదే గ్రామానికి చెందిన మండవ సతీష్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా దేశానికి వెళ్లి ఆ దేశంలో పరిశ్రమలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పించి ప్రపంచ స్థాయిలో నిలిచారు. మరో వ్యక్తి దగ్గుపాడు ప్రసాద్. ఈ ముగ్గురిని ఆ గ్రామానికి చెందిన ప్రజలందరూ మా ఊరు మా వారు అనే నినాదంతో ఆత్మీయ అభినందన సభ ఎంతో అబ్బురపరిచింది. ఏడుగొండ్లపాడు గ్రామంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఏర్పాటు చేసిన అభినందన సభ కార్యక్రమంలో వీరు ముగ్గురు తన అనుభవాలను, చిన్ననాటి జ్ఞాపకాలను, గ్రామ ప్రజలు, గురువులు ఇచ్చిన మంచి అలవాట్లను గుర్తు చేసుకొని నెమరు వేసుకున్నారు. 6 నెలల కాలంలో 40 సత్కారాలను అందుకున్న గాలి మాధవీలతను తాను ఇంజనీరింగ్ చదవలేక ఒక ఏడాది పాటు ఇంటి దగ్గర ఉండి మరలా నెమరు వేసుకుని ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రపంచానికి గర్వకారణమైన చీనాద్ వందే వంతెన నిర్మాణంలో తన పాత్ర పోషించి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చానని గుర్తించిన గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున సత్కరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తరువాత తన 27వ సంవత్సరంలోనే అమెరికాలో ఫ్యాక్టరీ నెలకొల్పి అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మందికి చేయూతను అందిస్తూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందటం అంటే మా గ్రామం చేసుకున్న పుణ్యమని తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులని మండవ సతీష్ అన్నారు. కళారంగంలో ఉన్న మక్కువతో గ్రామాలలో కళాకారులకు వేస్తున్న మేకప్లను చూసి తాను శిల్ప కళాశాలలో విద్యను అభ్యసించి ప్రపంచంలోని అనేక దేవాలయాలకు శిల్పాలను అందించి సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహం నెలకొల్పి దేశ దేశాల యొక్క అభిమానాన్ని చూడగన్నది మీ గ్రామ బిడ్డ అని ప్రసాద్ స్థపతి అన్నారు. గ్రామ పెద్దలు ఏర్పాటు చేసిన ఈ సత్కార కార్యక్రమంలో మాస్టర్ వెంకటేశ్వర్లు, శేఖర్ రెడ్డి, అంజిరెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాసరావు, రాజశేఖర్, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అభినందనలు అందజేశారు. ఈరోజు మన ఊరు మనవారు ఆత్మీయ సత్కారం అనే ప్రోగ్రాం ద్వారా ఏడుగుండ్లపాడు ప్రజలు మాకు ఇచ్చిన సత్కారానికి మేము చాలా చాలా కృతజ్ఞులము. మన దేశం చూసుకున్నట్లయితే మా ఊరు అనేది చాలా చిన్న ఊరు, పెద్ద గుర్తింపు లేని ఊరు. కానీ ఈ ఊరు నుంచి ఇంతమంది ఆణిముత్యాలు ఈరోజు వచ్చి మన దేశ ప్రతిభని, మా గ్రామ ప్రతిభని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టగలిగారు అంటే మా ఊరు మాకు ఇచ్చిన ప్రోత్సాహం, మా నేల, మా గాలి మమ్మల్ని చేసిన ఉత్తేజపరిచి ఇవన్నీ చేయటానికి మమ్మల్ని ప్రోత్సహించినందుకు మేము తిరిగి వచ్చి మా ఊరికి మేము ఇది చేయగలిగామని చెప్పుకోగలిగే ఒక స్థాయి మాకు ఈరోజు వచ్చినందుకు ఎంతో గర్వకారణంగా ఉంది. మా జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది పిల్లలు, మా ఊరి పిల్లలు ఇంతకంటే గొప్ప పనులు చేయాలని, వాళ్ళని మా చేతులతో మేము మళ్ళీ వచ్చి సత్కరించే అవకాశం రావాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాధవీలత. కుటుంబ సహకారాలు లేకుండా ఇలాంటి ప్రాజెక్టులు చేయటం జరగదండి. మా నాన్నగారు నేను చిన్నప్పుడు మా నాన్న ఒక్కటే మాట చెప్పేవాళ్ళు, చదువు ఒక్కటే మనకి ఆధారం, మనకి పెద్ద ఆస్తులు అంతస్తులు లేవు, చదువుకుంటే అన్నీ ఉన్నట్లే అని. ఆస్తులు కూడా పెట్టకుండా చదువే ఆస్తి అనుకున్నారు. ఆయన సహకారం, మా అమ్మమ్మ నాతో పాటే జేఎన్టీయూ కాకినాడలో చేరినప్పుడు నాతో వచ్చి ఒక నెల రోజులు ఉండి నేను అడ్జస్ట్ అయ్యే వరకు నాకు హెల్ప్ చేశారు. అలాగే నేను గౌహతి వెళ్ళినప్పుడు కూడా అమ్మమ్మ నాతో పాటే ఉండి సహాయం చేశారు. మా అక్క నా చదువు మొత్తానికి మా చిన్నక్క విజయలక్ష్మి ఎంతో సహాయం చేసింది. వీళ్ళందరినీ నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను. నేను ఈ స్థితికి రావాలంటే ఎంతమంది ప్రోద్బలం ఉంటే రాగలననేది మీరు ఊహించుకోవచ్చు. ఇది చిన్న విషయం కాదు. దేశాల నుంచి ఎంతోమంది నాకు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఒక్కటే, ఇది నా ఒక్కదాని విషయం కాదు, మా ఊరి విషయం, మా ఊరి ప్రజలందరి సంకల్ప బలం. దీన్ని బట్టి నేను అందరికీ మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మోడీ గురించి ఈ పొలిటికల్ థింగ్స్ అడగద్దండి. అలాగే మీ జర్నీ ఎలా ఉంది? ఈ ప్రాజెక్ట్ నార్థన్ రైల్వేస్ ప్రాజెక్ట్ అండి. దీన్ని కొంకణ్ రైల్వేస్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. అప్పుడు అఫ్ఘాన్స్ అనే నిర్మాణ సంస్థ ఈ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి వచ్చి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో, రూపకల్పనలో, డిజైన్, ప్లానింగ్, కన్స్ట్రక్షన్లో సహాయం కావాలని అడిగినప్పుడు నాకు రాక్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న ఎక్స్పర్టీస్ వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. మొదట్లో మేము ఒక టీమ్గా మొదలుపెట్టాం. కానీ నేనైతే 2005 నుంచి 2022 వరకు నేను ఒక్కదాన్నే ఈ ప్రాజెక్టులో కొనసాగి చివరి వరకు ఈ ప్రాజెక్టు మీద, ఈ రైలు వంతెన మీద
ఆ వందే భారత్ ట్రైన్ నడిచే వరకు ఈవెన్ ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళకి సలహాదారురాలిగా వ్యవహరిస్తూ ఈ ప్రాజెక్టులో నేను పాలు పంచుకున్నాను. ఇది ఎంతో గర్వంగా ఉందండి. అది మాది ప్రకాశం జిల్లా యడిగొండలపాడు గ్రామం. ఈరోజు మా గ్రామంలో ఒక ఘనమైన సన్మానాన్ని అందుకోవటం అనేది చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఒక మరుపురాని రోజుగా నేను భావిస్తున్నాను. మా గ్రామం కళ్ళకు పుట్టినిల్లు. మా గ్రామం చాలా గొప్ప గ్రామం అని ఎవరి ఊరు వాళ్ళకి గొప్పే. కానీ మా గ్రామం ఒక గ్రామ వాస్తు సూత్రాలకు అనుగుణంగా ఒక నిర్మాణమైనటువంటి ఒక అద్భుతమైన గ్రామం. ఈ గ్రామం కళలకు కూడా ప్రసిద్ధి. యడిగొండలపాడు అంటే ఒకప్పుడు నాటకాలకు ప్రసిద్ధిగా ఉండేది. ఎంతోమంది చిత్రకారులు మా ఊరిలో ఉన్నారు. అట్లాగే ఎప్పుడు మా ఊరిలో భజనలు, హరికథలు ఎప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మా ఊరిలో ఉండే శివాలయానికి కానీ, మా రామాలయానికి కానీ కళ్యాణాలు, ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. అటువంటి ఈ గ్రామంలో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినటువంటి నాకు ఆ భక్తిభావం అలవడిందని అనుకుంటాను. ఆ భక్తిభావం అలవడింది అంటే అది ఈ గ్రామం యొక్క ఎన్విరాన్మెంట్, ఈ వాతావరణం అనే నేను భావిస్తాను. అట్లాగే మా ఊరిలో ఎప్పుడు నాటకాలు వేస్తుండేవాళ్ళు, అట్లాగే చిత్రకారులు చిత్రాలు వేస్తుండేవాళ్ళు, అట్లాగే సంగీతం పాడేవాళ్ళు కూడా మా గ్రామంలో ఉన్నారు. అట్లాగే మంచి మంచి భజన కీర్తనలు పాడుతూ లబ్ధప్రతిష్ఠులైన వాళ్ళు కూడా మా గ్రామంలో ఉన్నారు. వారందరి స్ఫూర్తి నన్ను ఈ లలిత కళల వైపుకు మళ్లించింది అని చెప్పి నేను భావిస్తాను. అందులో ఆ స్ఫూర్తిని పొంది నేను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించేటువంటి శిల్పకళాశాలకు వెళ్ళి అక్కడ ఒక శిల్పిగా, ఒక స్థపతిగా నేను శిక్షణ పొంది తర్వాత నా మనుగడ, నా జీవనయానం ఇక్కడి నుంచే మొదలైందని చెప్పి నేను గర్వంగా చెప్పుకోగలను. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గొప్ప ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పటికీ ఎప్పుడు మూలాలు మరువని ఒక గుణాన్ని కూడా మా గ్రామమే మాకు నేర్పింది. కాబట్టి సంవత్సరంలో కనీసం ఒక 20-30 రోజులు మా గ్రామంలో గడుపుతూ నేను ఒక స్ఫూర్తిని ఇప్పటికీ పొందుతూ ఉంటాను.